హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కొనికా మినోల్టా విజు 1100 ఈ మిషన్ ఫుల్ డెమో అసలు ఎలా ఉంటుంది ఏంటి, కాపీ క్వాలిటీ ఏంటి, కాపీ స్పీడ్ ఏంటి, టూలర్ హీల్డింగ్ ఎలా వస్తుంది అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. మనం ఇప్పుడు ఈ మిషన్ ఆన్ చేద్దాం. ఒకసారి స్క్రీన్ కూడా చూసారా, కీబోర్డ్ కూడా ఎంత పెద్దగా ఉందో మనకి చూడండి. ఇప్పుడే ఆన్ చేసాం మనం. ఇది ఇక్కడ ఆన్ ఆఫ్ స్విచ్ ఉంటుంది. ఇది కాకుండా మనకి ఇక్కడ మెయిన్ పవర్ కూడా మనకు ఒకటి ఉంటుంది అనమాట. మెయిన్ పవర్ అనేది కూడా ఇక్కడ యాక్చువల్గా ఉంటుంది. ఇది కూడా ఒక పవర్ స్విచ్, మెయిన్ పవర్ స్విచ్ అనమాట. ఓకే, మనం ప్రజెంట్ మిషన్ ఆన్ చేసాం, చూద్దాం ఒకసారి. కొనికా మినోల్టా సింబల్ వస్తుంది, తర్వాత మనకి మిషన్ అనేది వస్తుంది. ఆల్మోస్ట్ 3.5 minutes మనకి మిషన్ అనేది రెడీ టు కాపీ వస్తుంది అనమాట. ఇలానే మనకి స్క్రీన్ అనేది ఇలా వస్తుంది. ఇప్పుడు దీంట్లో నుంచి మనకి ఇక్కడ కాపీ మోడ్ టచ్ చేయగానే ఇక్కడ మనకి చూడండి క్వాలిటీ అడ్జస్ట్మెంట్, జూమ్ వచ్చేసి మనకి పాయింట్ వైజ్గా వస్తుంది. చూసారా, పాయింట్ వైజ్. సింప్లెక్స్, డూప్లెక్స్ ఉంది కదా, అంటే బ్యాక్ అండ్ బ్యాక్, సింగిల్ సైడ్ 1:1 అనేది సింప్లెక్స్, డూప్లెక్స్, ఇట్లా అర్థమైంది కదా. ఇది 2:2 ADFలో వేసుకొని మనం చేసుకున్నది. ఇది సపరేట్. ఈ డైరెక్షన్, పేపర్ అవుట్పుట్ డైరెక్షన్ చూసారా, ఈ డైరెక్షన్ ఇట్లా. ఇది నార్మల్. ఓకే, అవుట్పుట్ సెట్టింగ్ కూడా మనం ఇక్కడ చేసుకోవచ్చు, ఆఫ్సెట్ సెట్టింగ్ కూడా. ఓకే, ఇప్పుడు మన కాపీ అనేది చూద్దాం. ఇప్పుడు ఇది మనకి 4 digits, అంటే 9,999 కాపీస్ ఎట్ ఏ టైం ఇవ్వచ్చు అనమాట. మనం ట్రిపుల్ 9999 కాపీస్ అనేది మనం ఎట్ ఏ టైం ఇవ్వచ్చు. ఇకపోతే ఇవి 2 క్యాసెట్స్, ఒకటి A4, రెండోది మనం దీంట్లో లీగల్ పెట్టాము. లీగల్ అయితే లీగల్, A4 అయితే A4, A4RR కానీ. ఇది ఏదైనా సరే మనం క్యాసెట్ సెలెక్షన్ అనేది ఇలా క్యాసెట్ సెలెక్షన్ చేసుకోవచ్చు. చేసుకొని మనం ప్రింట్ ఇచ్చుకోవడానికి ADF నుంచి వేసుకొని చూద్దాం. ఇప్పుడు కాపీ క్వాలిటీ ఎలా ఉందనేది చూద్దాం ఇప్పుడు ఒకసారి. ఈ ADF ఉంది కదా మనకి, ఇది డ్యూయల్ స్కాన్ అనమాట. అంటే రెండు వైపులా బ్యాక్ అండ్ బ్యాక్ ఉన్నది ఒకేసారి స్కాన్ అయిపోతుంది. ఇది హై స్పీడ్, మనకి 100 కాపీస్ కాబట్టి మనకు తెలిసిపోతుంది. ఈ స్కానర్ కూడా మీకు వైట్ స్కానర్. ఓకే, ఇక్కడ మనకి దీంట్లో నుంచి వెళ్ళిపోతుంది. ఎప్పుడన్నా మనకి పేపర్ జామ్ అయితే ADFలో వేసినప్పుడు ఇక్కడ జామ్ అవడానికి ఆస్కారం ఉంది మనకి. ఇది తీసుకోవటం కూడా చాలా వెరీ ఈజీ. జస్ట్ మనం ఇట్లా లాక్ చేస్తే లాక్ అయిపోతుంది. తర్వాత కాపీ స్పీడ్ మనం అనేది ఒకసారి చెక్ చేద్దాం అసలు ఎలా ఉంటుంది. ఇది యాక్చువల్గా బ్యాక్ అండ్ బ్యాక్ ఉన్నాయి మనకి, వెనక ముందు. ఇది మనం ADF నుంచి ఎలా చూద్దామనేది చూద్దాం ఒకసారి. ఓకే, పెట్టిన తర్వాత మనకి కాపీ మోడ్, క్యాసెట్ సెలెక్షన్, A4 2:2. ADFలో మనకు బ్యాక్ అండ్ బ్యాక్ వేసాం కాబట్టి 2:2. నెంబర్ ఆఫ్ సెట్స్ ఎన్ని అనేది మనం అనేది ఇక్కడ ఎన్ని అయితే అన్ని అనేది మనం కొట్టుకున్నాం. నేను ఒక 3 కొడుతున్నాను శాంపిల్కి. ఓకే, నేను 2:2 పెట్టాము. 100% జూమ్ ఉంది. ఒకసారి అన్ని గమనించుకోండి స్క్రీన్ ఎలా ఉంటుంది. తర్వాత పేపర్ ఇప్పుడు మీకు సాఫ్ట్వేర్లో ఎంత స్పీడ్ వస్తుంది అనేది ఇప్పుడు మీరు చూడొచ్చు ఒకసారి. ఇది స్టార్ట్ బటన్ కొడుతున్నాను, చూడండి ఒకసారి. చూసారా ఎలా తీసుకుందో. ఇప్పుడు ఒకేసారి సింగిల్ స్కాన్ అనమాట, ఒక్కసారి స్కాన్ అయిపోతుంది. ఇక్కడ మనకి సాఫ్ట్వేర్లో నుంచి అవుట్పుట్ వస్తుంది. చూడండి, సాఫ్ట్వేర్ కూడా మనకి A4Rకి సెటప్ అయి ఉంటుంది. ప్రింట్ క్వాలిటీ కూడా చూసారా, జబర్దస్త్ క్వాలిటీ ఉంటుంది మనకి. క్వాలిటీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈల్డింగ్ కూడా మనకి 50,000 కాపీస్ ఆల్మోస్ట్. ఎంత హాయిగా ఉంటుందంటే పెద్ద పెద్ద వర్కులు మనం వేసుకోవాలనుకుంటే హ్యాపీగా మనం ప్రింట్ కమాండ్ ఇచ్చేసి హ్యాపీగా మనం అక్కడ మనం వేరే జాబ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది కూడా సెట్ వైజ్ చేస్తుంది, గమనించారా. ఇక్కడ వరకు ఒక సెట్, మళ్ళీ ఇక్కడ ఒక సెట్ అనేది వస్తుంది. అంటే సెట్ వైజ్ కూడా సార్టింగ్ చేస్తుంది అన్నమాట. సార్టర్ ఆప్షన్లో మనకి ఇక 3వ సెట్కి మళ్ళీ అవతల మారింది చూసారా. ఇప్పుడు జస్ట్ మనకి సార్టర్ అనేది జరిగి ఇది అవతలకి వెళ్ళిపోయింది. అంటే ఫస్ట్ సెట్ అవతల, 2వ సెట్ అవతల, 3వ సెట్ అవతల, అలా సెట్ వైజ్గా కూడా ఆటోమేటిక్గా మనకి జరుగుతూ ఉంటుంది. చూసారు, గమనించారా జస్ట్ మీరు. ఈ మార్జిన్ ఇది సెట్ అనమాట.
3 సెట్లు అయిపోయినాయి. ఇప్పుడు ఎలా ఉండదో చూద్దాం మనం. ఇదిగో చూడండి, ఇది ఒక సెట్ అన్నట్టు. అంటే మనం కన్ఫ్యూజ్ కాకుండా మళ్ళీ సార్టింగ్ చేసుకునేటప్పుడు ఏ పేజీ ఎక్కడనేది ఎత్తుక్కోకుండా ఇదిగో ఇక్కడ వరకు ఒక సెట్. తర్వాత చూడండి, ఇటు కూడా స్పేస్ ఇచ్చింది మనకి, ఇంతవరకు ఒక సెట్. ఇలా సెట్ వైజ్ కూడా మనకి ఈజీగా మనం చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇది స్టాపిల్ కూడా ఎలా వేస్తుంది. స్టాపిల్ కూడా యాక్చువల్గా కార్నర్ స్టాపిల్ కావాలా, లేకపోతే మనకి క్యాలెండర్ స్టాపిల్, లేకపోతే బైండింగ్ స్టాపిల్ అనే ఆప్షన్స్ కూడా మనం ఇప్పుడు మన స్క్రీన్లో చూద్దాం. ఇప్పుడు నేను ఇది కూడా మనం ఎలా వేయాలనేది చూద్దాం ఒకసారి. ఇది కూడా నేను 3 సెట్స్ కొడుతున్నాను. ఇప్పుడు దీని ప్రోగ్రాంలో చూద్దాం ఒకసారి మన స్టాపిల్ ఎలా అనేది. దీంట్లో మన కాపీ మోడ్లోకి వచ్చిన తర్వాత అవుట్పుట్ సెట్టింగ్ ఉంది కదా, అవుట్పుట్ సెట్టింగ్ కొట్టిన తర్వాత ఇప్పుడు మనం చూసారా బైండింగ్ డైరెక్షన్. బైండింగ్ డైరెక్షన్ అంటే ఇటు పక్క టాపు, ఫేస్ అప్, ఫేస్ డౌను, 1 to 10 సీరియల్ కూడా, అంటే ఆర్డర్ ఎలా రావాలనేది. ఇక్కడ మనకు స్టాపిల్ ఉంది చూసారా, స్టాపిల్. ఈ స్టాపిల్ టచ్ చేస్తే చూడండి, లెఫ్ట్ కార్నర్, రైట్ కార్నర్ చూసారా. కార్నర్ స్టాపిల్ అనేది ఈ బాక్స్లో పడుతుంది మనకి. ఇటు పక్క బాక్స్ 2 పొజిషన్ స్టాపిల్ అని ఉంది కదా, దీంట్లో ఏంటి లెఫ్ట్లో టూ స్టాపిల్ పడుతుంది. ఇది టాప్లో 2 స్టాపిల్, ఇది రైట్లో 2 స్టాపిల్. అంటే మనకి ఎటు కావాలి అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు లెఫ్ట్ కార్నర్ అయితే మనకి లెఫ్ట్ కార్నర్ అనేది మనం జనరల్గా అది వాడతాం కాబట్టి ఓకే అనేసి అది సెలెక్ట్ చేసి మనం ఓకే పెట్టాలి. ఓకే ఓకే కొట్టిన తర్వాత ఇప్పుడు మనకి మనం ఈ 2 into 2 సైడ్ ప్లెయిన్ పేపరు, నెంబర్ ఆఫ్ సెట్స్ 3. ఓకే కదా. ఇప్పుడు మనం చూద్దాం మళ్ళీ పేపర్ తీసుకుంటుంది మనకి. ఇక్కడ సింగిల్ సైడ్ ఒకేసారి డ్యూయల్ స్కాన్ అయిపోతుంది అన్నమాట. పేపర్ కాపీ స్టార్ట్ అయిపోయింది చూసారా. కాపీ స్టార్ట్ కాగానే మనకి ఇంజన్ అనేది మనకి రన్నింగ్ అని తెలిసిపోతుంది. ఎంత స్మూత్ ఇంజన్ అంటే చాలా హ్యాపీ అండి, మామూలుగా ఉండదు అనమాట. కొంచెం ఈ ఆర్సీ మిషన్లతోటి హెవీ డ్యూటీ నడిపే వాళ్ళకి ఇబ్బంది అయితే ఇలాంటి బ్రాండ్ న్యూ మిషన్ పెట్టుకోవటం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదండి. హ్యాపీగా వీళ్ళు ప్లాస్మా కూడా ఇస్తున్నారు. కాపీ కాస్ట్ కూడా మీకు ప్లాస్మా ఉంటుంది కాబట్టి సర్వీస్ అనేది మొత్తం వాళ్ళే చేస్తారు. కన్జ్యూమబుల్స్ కూడా వాళ్ళే సప్లై ఇస్తారు మనకి. ఇప్పుడు స్టాపిల్ జరుగుతుంది, అందుకే మనకి అవుట్పుట్ అనేది మనకి క్లియర్గా ఇప్పుడు బయటకి కనపడుతులేదు. లోపల నుంచి స్టాపిల్ జరిగి ఒకేసారి మనకి సెట్ వైజ్గా వస్తుంది. చూద్దాం ఒకసారి. ఇక్కడ దాకా వచ్చి ఇదయ్యేది ఒకటి సెట్ అయిపోయింది సార్, చూసారా. ఈరోజు మొత్తం కలిపి ఒక సెట్ వచ్చేసింది మనకి. పిన్ కూడా మనం లెఫ్ట్ కార్నర్ కొట్టాము, లెఫ్ట్ కార్నర్కి ప్రింట్ అయ్యి వచ్చేసి పిన్ అయ్యి వచ్చేస్తుంది. చూసారా మనకి అదే మనం యాక్చువల్గా మనం కొట్టుకోవాల్సిందంటే రైట్ కార్నర్ పిన్ కొడితే మనకి ఇటు అలవాటు కాబట్టి ఇలా ఉంటుంది. మనకు అది లెఫ్ట్ కార్నర్ అన్నప్పుడు అది 2 సైడ్ తీసుకున్నప్పుడు ఇటు పక్క తీసుకున్నాను. కానీ స్టాపుల్ చూసారు అంత చక్కగా మనం మిషన్తో మనం వేస్తే కూడా ఈ స్థాయిలో రాదేమో. ఓకే, ఇప్పుడు ఇంకొక సెట్ కూడా చూద్దాం మనం, అది కూడా ఎలా వస్తుందో చూద్దాం ఒకసారి. చూసారు స్టాపిల్ అయ్యి బయటకు వచ్చేస్తుంది. అది కూడా ఆ వెయిట్కి తగ్గట్టు, పేపర్ గేజ్కి తగ్గట్టు మనకి కిందికి దిగిపోతూ ఉంటుంది. చూసారా ఫినిషర్ అనేది. ఇలా మీరు 100 సెట్లు వేసినా కిందికి అనేది స్టాపిలర్ కిందికి, ఈ ఫినిషర్ అనేది కిందికి జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఈ ట్రే ఉంది చూసారా, ఇది ఈ ట్రే మనకి సపరేట్ కాపీస్ కోసం వేరే కలర్ కాపీ ఏదైనా పెట్టుకొని మధ్యలో ఇంటరప్ట్ కాపీ లాగా ఇచ్చుకోవడానికి లేదా ప్రింట్అవుట్ ఇచ్చుకున్నప్పుడు సపరేట్ ట్రే అనమాట. ఇది ఇక్కడ నుంచి కూడా మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. ఇది కూడా ఎక్స్టెన్షన్ అవుతుంది ట్రే అనేది. ఇది కూడా సెట్ అయిపోయింది. థర్డ్ సెట్ కూడా చూసారా 3 పిన్లు అయ్యి వచ్చేసినాయండి మనకి. ఎంత హ్యాపీ చేయండి, 3 కూడా పిన్స్ అయ్యి వచ్చేసింది. ఓకేనా. డూప్లెక్స్ యూనిట్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. ఇది మనకి మొత్తం టోటల్గా ఓవరాల్గా ఇంజన్ అన్నమాట. ఇది మొత్తం టోటల్ యూనిట్. ఇది డ్రమ్ యూనిట్, ఇది ప్రింటింగ్ అంటే డూప్లెక్స్ ప్రింటింగ్, ఇది ఫిక్సింగ్ యూనిట్. ఓకే, ఈ జామింగ్స్ వస్తే కూడా మనకి ఎక్కడెక్కడ జామింగ్స్ అయితే అనేది తెలిసిపోతుంది. చూసారా M8 ఇక్కడ
సరే M6 ఉంది కదా, ఇది M6 అనేది ఇది ఇక్కడ ఒకసారి జామింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ M8 ఇక్కడ ఒకసారి మనకు పేపర్ జామ్ అయ్యే అవకాశం ఉంది. ఇంకెక్కడెక్కడ ఉంటుంది, ఎలా తీసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం మనం. ఈ హ్యాండిల్ అనేది మనం ఇటు పక్క డౌన్ చేసుకోవాలి. చూసారా, ఇది యూనిట్, ఇది IBT అంటారు, ఇమేజ్ ట్రాన్స్ఫర్ బెల్ట్. ఇమేజ్ ట్రాన్స్ఫర్ బెల్ట్ అనమాట. దీని మీద నుంచి మనకి పాత మిషన్లు కొత్త లాగా కరోనాలు అలాంటివి ఏమీ ఉండవు. ఇదే మనకి బెల్ట్ అనమాట. ఇక్కడ కూడా మనకి పేపర్ జామ్ అయ్యే సోర్స్ ఉంది కాబట్టి ఈ హ్యాండిల్ ఇచ్చారు మనకి. M3 అంటారు. ఇది రిజిస్ట్రేషన్ యూనిట్. ఇది చూసారా, ఇది రిజిస్ట్రేషన్ యూనిట్. తర్వాత ఇక్కడ M1 అని చూసారా, ఇక్కడ కూడా మనకి జామ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. అందుకే ఇక్కడ కూడా మనకి హ్యాండిల్ ఇస్తారు. ఓకే, ఇది ఫిక్సింగ్ యూనిట్. ఇది చాలా హీట్గా ఉంటుంది, దీని మీద డైరెక్ట్గా చేయి పెట్టకండి. తర్వాత మనకి ఇది ఇక్కడ కూడా పేపర్ మీద జామ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఇది ఇలా లేపుకోవచ్చు. ఇక్కడ పేపర్ జామ్ అయితే ఇలా. ఈ ఫిక్సింగ్ యూనిట్ ఉంది కదా, ఒకవేళ ఇందులో జామ్ అయితే ఎలా తీయాలనేది ఇప్పుడు చూద్దాం మనం. ఈ హ్యాండిల్ లేపితే మనం ఈ యూనిట్ అనేది మొత్తం ఇలా సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు ఇది కనపడుతుంది కదా, ఈ ప్లేట్ ఇలా అంటే ఈ నెయిల్ కిట్ అనమాట. ఇవి నెయిల్ కిట్. ఈ లోపల ఉన్నాయి చూసారా, ఇవి రోలర్స్. 2 బ్లాక్ కలర్ రోలర్స్ కనపడుతున్నాయి కదా, అవి 2 రోలర్స్ అనమాట. చెయ్యి పెట్టకండి, బాగా ఓవర్ హీట్ ఉంటుంది కాబట్టి చెయ్యి కాలిపోతుంది. ఓకే, తర్వాత చూడండి, యూనిట్ని మనం లోపలికి ఇలా నెట్టేసి జస్ట్ ఇలా అంటే లాక్ అయ్యింది. హ్యాండిల్ మనం ఈ డోర్ని ఇలా అనేసి ఇలా అంటే లాక్ అయిపోతుంది. ఇది సహా మీరు పైకి లేస్తుంది, చూసుకోండి, గమనించండి. ఇది ఇలా అన్నప్పుడు ఇది IBT అనమాట. ఇక్కడ దాని దగ్గర ఉండేది అది కూడా పైకి లేస్తుంది. తర్వాత మనం జస్ట్ డోర్స్ అనేది క్లోజ్ చేసి. ఓకే, ఇది టూనర్ బాటిల్. టూనర్ అనేది ఇక్కడ మనకి గాడి కనపడుతుంది చూసారా, ఈ గాడిని ఈ ప్రదేశంలో ఉంటేనే మనకి ఇలా వస్తుంది. ఈ గాడి దాంట్లోకి లాక్ అవుతుంది. ఇది టూనర్ బుల్లెట్. ఇది ఆల్మోస్ట్ మనకి 50,000 కాపీస్ వస్తుంది. ఒక్క టూనర్ బుల్లెట్ వేస్తే మనకి 50,000 కాపీస్. ఇది మనం ఇలా పెట్టేసి జస్ట్ ఇలా లాక్ చేస్తే సరిపోతుంది. ఇక వేస్ట్ టూనర్ ఎక్కడ వస్తుంది మనకి అనేది ఇవన్నీ ఇక్కడ మనకి ఇది వేస్ట్ టూనర్ ట్యాంక్ అనమాట. ఇది వేస్ట్ టూనర్ ట్యాంక్. ఇది నిండిపోగానే మనకు అక్కడ సిగ్నల్ వస్తుంది. అప్పుడు మనం ఇది ఓపెన్ చేసేసి తీసేసి మనం బయట పారబోసుకుని సరిపోతుంది. తర్వాత మనకి పేపర్ స్టోరేజ్. ఇది క్యాసెట్ 1. ఇది చూసారా ఎంత హెవీ పికప్ రబ్బర్ సెట్ ఉన్నదో, హెవీ అనమాట. ఆల్మోస్ట్ మనం ఒక 10 లక్షల కాపీల వరకు కూడా మన పికప్ రబ్బర్లు చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కంప్లీట్ అడ్జస్ట్ అవుతాయి క్యాసెట్స్. అప్ టు A3 వరకు ఏదైనా మనం పెట్టుకోవచ్చు. A4 to A3 వరకు మనం పోస్టల్ కార్డ్ సైజ్తో సహా చేసుకోవచ్చు. దీంట్లో 1500 పేపర్స్ అనేది మనకు దీంట్లో పెట్టుకోవచ్చు బాక్స్. ఇది సెకండ్ క్యాసెట్. ఇది కూడా అంతే మనకి 3 రీమ్స్ అంటే 1500 షీట్స్ అనేది దీంట్లో పడుతుంది. ఇవి కూడా హెవీ డ్యూటీ పీడర్స్. ఈ క్యాసెట్ కూడా మనకి యూనివర్సల్ క్యాసెట్, చాలా హెవీ. లీగల్ ఆర్ A3 పోస్టల్ కార్డ్ ఎనీ సైజ్. ఓకే, ఇప్పుడు ఒకవేళ ఫినిషర్లో జామ్ అయింది అనుకోండి, ఎలా తీయాలి మనం? ఇది ఫినిషర్ డోర్ అనేది చూసారా, ఇది ఫినిషర్ డోర్ అనమాట. ఇది ఫినిషర్ యూనిట్. మనకి స్టాప్లర్ అన్నీ కూడా ఇక్కడే ఉంటుంది. ఈ ప్రతిదీ కూడా మనకి ఈ సిగ్నల్ ఉన్నదన్నీ కూడా జామ్ అయ్యాయి అన్నమాట. ఓకే, చూసారా, ఈ యూనిట్ ఇలా ఓపెన్ అవుతుంది. మనం ఎక్కడ పేపర్ జామ్ అయినా కానీ ఈజీగా మనం తీసుకోవచ్చు. చూసారా, ఇది కూడా జస్ట్ ఒక లాక్ మనకి ఇలా అనుకోవాలి. సెన్సిటివ్గా తీసుకోండి, బెటర్. ఇరిగిపోయి పాడు చేసుకోవటం అనేది కరెక్ట్ కాదు. ఇది కూడా ఏదైనా అక్కడ ఇచ్చిన డైరెక్షన్ యారో మార్క్ ఏదైతే ఉందో ఆ యారో మార్క్ వైపే తిప్పుకోవాలి. మనం ఎలా పడితే అలా తిప్పితే అది తప్పు అవుతుంది అనమాట, ఇరిగిపోవటానికి ఆస్కారం ఉందండి. ఓకే, ఇక్కడ కూడా మనకి ఇట్లా ఇది కూడా డూప్లెక్స్లో మనకి తిరిగినప్పుడు ఇక్కడ ఫినిషర్లో కూడా డూప్లెక్స్ అవుతుంది కదా మనకు స్టాపిల్ అయ్యేటప్పుడు, అక్కడ ఇది కూడా వేసుకోవచ్చు అనమాట. ఇందులో అసలు స్టాపిల్స్ ఎక్కడ ఉంటాయి అనేది మనం ఒకసారి ఇప్పుడు చూద్దాము. స్టాపిల్ యూనిట్ అనేది ఈ యూనిట్ బయటికి తీయగానే ఇది కూడా ఇక్కడ చూసారా, ఇది స్టాపిలింగ్ యూనిట్ అనమాట. ఇది మనకి ఇలా రొటేట్ అవుతుంది, ఎక్కడికి కావాలంటే అక్కడికి అది రొటేట్ అవుతుంది అనమాట. ఎందుకంటే మనకి A4 A3 లీగల్ సైజులు ఉంటాయి కాబట్టి సెంటర్ పంచ్ సైడ్ పంచ్ ఇలా ఉంటుంది కాబట్టి అది మోటార్ రొటేట్ అవుతుంది. ఓకే,
ఎక్కడ ఉంది, ఒకవేళ ఫినిషర్లో జామ్ అయితే ఎలా తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలని చూసాం కదా. అవి తీసేసిన తర్వాత మనం ఇలా లాక్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ నొక్కండి. నేను చేసే ప్రతి వీడియోలు మీకు అన్నీ ముందుగానే వస్తాయి.